హలో వేద ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? జెహోవా ఓరి వెలుగైన దేవుని నామంలో మీకు నా శుభములు. నేటి టంగ్ ట్విస్టర్ ఫిలిప్పీ పత్రికలోని ఎపఫ్రోదితు. క్రొత్త నిబంధనలో 4 అధ్యాయాల 11వ పుస్తకం అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. దీనిలో 16 సార్లు ఆనందం అనే మాట ఉన్నందున దీనిని ఆనంద పత్రిక అనవచ్చు. చారిత్రక నేపథ్యం: గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ ద గ్రేట్ తండ్రి ఫిలిప్ ఆ పట్టణంను చాలా అభివృద్ధి చేసినందున దానికి ఆ పేరు వచ్చింది. పౌలు గారు 2వ మిషనరీ జర్నీలో దర్శనంలో మాసిదోనియా దేశస్తుని అభ్యర్థన మేరకు మాసిదోనియా ముఖ్య పట్టణమైన ఫిలిప్పీ పట్టణానికి శీలతో కలిసి వెళ్లారు. అక్కడ యూరప్లో మొట్టమొదటిగా లూదియా కన్వర్ట్ అయింది. తర్వాత పుతోన్ అని దయ్యం పట్టిన స్త్రీని స్వస్థపరిచినందున చెరలో వేయబడ్డారు. అప్పుడు అద్భుతం జరిగి చెరసాల నాయకుని కుటుంబం రక్షించబడింది. 51 ఏడీలో ఫిలిప్పీ సంఘం స్థాపించబడింది. అది పౌలు గారి కొరకు ప్రాణం పెట్టే సంఘం. పౌలు భక్తుడు రోమ్ చెరలో ఉండగా ఫిలిప్పీ సంఘస్థులు పంపిన మనోహరమైన కానుకలను తీసుకొని కృతజ్ఞతతో 60-62 ఏడీలో రాసి ఎపఫ్రోదితు చేత పంపిన ఆనందభరితమైన ఉత్తరం ఇది. దీని ప్రధాన సందేశం పరిస్థితులతో సంబంధం లేకుండా క్రీస్తులో సంతోషంగా ఉండటం. గ్రంథ సారాంశం: 1వ అధ్యాయం క్రీస్తే జీవన పరమార్థం. 2 క్రీస్తు వలె వినయం కలిగి ఐక్యతతో ఉండాలని. 3 గురి వద్దకే పరుగు. గతాన్ని విస్మరించి ముందున్న లక్ష్యం అనగా క్రీస్తు వైపు పరిగెత్తాలి. 4 నిరీక్షణ. చింతించకుండా ప్రార్థన చేస్తే లభించే దేవుని సమాధానం మన హృదయములకు కావలి ఉంటుందని. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. దీనిలో ప్రాముఖ్యమైన వచనాలు: 1:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. 2:5 క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. 2:16 అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. 4:13 నన్ను బలపరచువానిందే నేను సమస్తమును చేయగలను. ఫ్రెండ్, 3:20 బట్టి నీ పౌరస్థితి పరలోకంలో ఉన్నదని నీకు తెలుసా? మరైతే వెంటనే యేసున్నాము. నేటి ప్రశ్న: దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరమును తీర్చును. రిఫరెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.